మన దేశానికి ఎవరైనా ముప్పు తలపెడితే వాళ్ళని సైన్యం సరిహద్దులో ధైర్యంగా ఎదుర్కొంటోంది. కానీ ఆ ముప్పు రాకముందే పసిగట్టి శత్రువుల గుండెల్లో నిద్రపోయేది ఎవరు? వాళ్లే మన గూఢచారులు, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫీసర్లు. మన దేశ భద్రత కోసం, మనమందరం ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ జీవితాలను, కుటుంబాలను, చివరికి తమ గుర్తింపును కూడా త్యాగం చేసే అదృశ్య సైనికులు వీళ్ళు. హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ లాంటి స్పైల గురించి మనం చాలా విన్నాం. కానీ మన ఇండియాలో కూడా అలాంటి ఒక రియల్ లైఫ్ స్పై మాస్టర్ ఉన్నాడని, ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ వల్ల ఏకంగా ఒక దేశం 2 ముక్కలైందని మీకు తెలుసా? అలాగే ఒకప్పుడు మన దేశ ప్రధాని చేసిన చిన్న తప్పు వల్ల పాకిస్తాన్ లో ఉన్న మన స్పైలు ఎంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారో వింటే మీ రక్తం మరిగిపోతుంది. ఈ రోజు రాకి సంబంధించిన ఎన్నో షాకింగ్ నిజాలు మాట్లాడుకుందాం. అసలు మన దేశానికి ఒక ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో, శత్రువులు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో ముందుగానే కనిపెట్టే సంస్థ లేదని 1962 ఇండో చైనా యుద్ధం తరువాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి అర్థమైంది. ఆ లోటును భర్తీ చేస్తూ రాని స్థాపించిన వ్యక్తే రామేశ్వర్ నాథ్ ఖావ్. ఆయన గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఎప్పుడు డార్క్ సూట్, నల్లటి కళ్ళజోడు ధరించి అచ్చం హాలీవుడ్ స్పైలా ఉండేవారు. ఢిల్లీలోని వసంత విహార్ లో దాదాపు 15 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడల మధ్య ఉండే ఆయన ఇంట్లోకి వెళ్లడం ఎవ్వరి తరం కాదు. ఎవరినైనా ఒక్కసారి ఆయన కళ్ళలోకి తీక్షణంగా చూస్తే చాలు వాళ్ళ మైండ్ లో ఏముందో పసిగట్టేంత షార్ప్ మైండ్ ఆయనది. ఒక ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, అది ఎలా పని చేయాలి అనే బ్లూ ప్రింట్ ను ఆయన ఇందిరాగాంధీ ముందు ఉంచారు. రా ఏర్పాటయ్యాక వాళ్ళు టార్గెట్ చేసిన మొదటి మిషన్ ఏంటో తెలుసా? పాకిస్తాన్ ను 2 ముక్కలు చేయడం. అప్పట్లో పాకిస్తాన్ అనేది తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని 2గా ఉండేది. ఈ 2 కలిసి ఉన్నంత కాలం మన దేశానికి 2 వైపులా ముప్పు తప్పదని, పాకిస్తాన్ ను విడగొట్టాలని ఆర్ఎన్ ఖావ్ డిసైడ్ అయ్యారు. సరిగ్గా అప్పుడే తూర్పు పాకిస్తాన్ లో పశ్చిమ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. వెంటనే రా రంగంలోకి దిగింది. అక్కడి స్థానికులతో ఏర్పాటైన ముక్తి బహానీ దళాలకు మన వాళ్ళు రహస్యంగా ట్రైనింగ్, ఆయుధాలు, డబ్బు ఇచ్చి సపోర్ట్ చేశారు. చివరికి అది 1971 యుద్ధానికి దారి తీయడం, 93,000 మంది పాకిస్తానీ సైన్యం మన ఇండియన్ ఆర్మీ ముందు తల వంచి లొంగిపోవడం, తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టడం, ఇదంతా రా ప్లాన్ చేసిన అతి పెద్ద విజయం. అంతేకాదు బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాటని వాళ్ళ జాతీయ గీతంగా పెట్టుకోమని ముజిబుర్ రెహమాన్ కు సలహా ఇచ్చింది కూడా మన వాళ్లే. కానీ కాలం ఎంత విచిత్రమైనదో చూడండి. ఒకప్పుడు ఏ బంగ్లాదేశ్ ని అయితే మనం రక్తం చిందించి సృష్టించామో, ఇప్పుడు 50 ఏళ్ల తరువాత అదే బంగ్లాదేశ్ మనకు యాంటీగా మారింది. కానీ ఇంతటి గొప్ప సంస్థ రాకు కూడా కష్టాలు తప్పలేదు. ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకు రా అంటే అస్సలు పడేది కాదు. అది ఇందిరాగాంధీ సొంత ఏజెన్సీ అని నమ్మి దాని ప్రాముఖ్యతను తగ్గించి ఫండ్స్ కట్ చేశారు. అది పక్కన పెడితే ఆయన చేసిన అతిపెద్ద చారిత్రక తప్పు మరొకటి ఉంది. ఒక రోజు పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తో ఫోన్ లో మాట్లాడుతూ, మీరు కహూటాలో రహస్యంగా న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నారని మాకు తెలుసు. మా వాళ్ళు మీ దేశంలో అణువు గమనిస్తున్నారు అని క్యాజువల్ గా కాస్త గర్వంగా చెప్పేశారు. అంతే, మన స్పైలు వాళ్ళ దేశంలో ఉన్నారని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళు దేశమంతా జల్లెడ పట్టి మన ఏజెంట్లను వెతికి దారుణంగా చంపేశారు. ఒక ప్రధాని నోరు జారడం వల్ల మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పాకిస్తాన్ లో కుప్ప కూలిపోయింది. పాకిస్తాన్ కి చిక్కిపోయి ఎవరికీ తెలియకుండా ప్రాణాలు అర్పించిన ఎంతో మంది వీరుల్లో ఒకరు రవీంద్ర కౌశిక్. ఆయన రాజస్థాన్ కి చెందిన ఒక సాధారణ థియేటర్ ఆర్టిస్ట్. ఆయన నటనను, దేశభక్తిని చూసి రా అతన్ని ఏజెంట్ గా మార్చింది. పాకిస్తాన్ వెళ్లి ముస్లిం గా పేరు మార్చుకొని ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలో చేరి ఒక మేజర్ రేంజ్ కి ఎదిగాడు. మన దేశానికి ఎంతో కీలకమైన సమాచారం అందించాడు. కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు పాకిస్తాన్ కి దొరికిపోయాడు. ఒక భారతీయుడు తమ ఆర్మీలో మేజర్ అయ్యాడన్న నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అతన్ని వెంటనే ఉరి తీయకుండా దాదాపు 16 ఏళ్ల పాటు జైల్లో పెట్టి రోజు నరకం చూపించారు. నువ్వు మా దేశానికి చేసిన ద్రోహానికి ఇది శిక్ష అని రోజు టార్చర్ చేశారు. కానీ
గూఢచారుల జీవితంలో ఉండే అతిపెద్ద చీకటి నిజం ఏంటంటే వాళ్ళు దొరికిపోతే వీళ్ళు మా వాళ్ళు కాదు అని సొంత దేశమే చెప్పాల్సి వస్తోంది. అలాగే రవీంద్ర కౌశిక్ ని కూడా మన ప్రభుత్వం వదిలేయక తప్పలేదు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ రియల్ హీరో చివరికి ఆ పాకిస్తాన్ జైల్లోనే అనాథలా కన్నుమూశాడు. ప్రస్తుతం మన ఇంటెలిజెన్స్ అధికారులకు నిద్రలేని రాత్రులు మిగిల్చే విషయం ఒకటే, అది పాకిస్తాన్ మరియు విదేశాల్లో పెరుగుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాద కుట్రలు. మన దేశం ఈ రోజు ఇంత సురక్షితంగా ప్రశాంతంగా నిద్రపోతోందంటే దానికి కారణం బోర్డర్ లో ఉన్న సైనికులతో పాటు దేశం దాటి శత్రువుల మధ్య ప్రాణాలకు తెగించి పోరాడే ఇలాంటి ఎంతో మంది స్పైలు. వాళ్ళ పేర్లు మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ త్యాగాలు ఈ దేశ పునాదుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఒకవైపు దేశం కోసం ప్రాణాలిచ్చే రవీంద్ర కౌశిక్ లాంటి గూఢచారులు, మరోవైపు తమ అహంకారంతో దేశ భద్రతనే పణంగా పెట్టే మొరార్జీ దేశాయ్ లాంటి నాయకులు. మన గూఢచార చరిత్రలో విజయాలు, త్యాగాలు, ద్రోహాలు అన్నీ ఉన్నాయి. ఈ తెలియని కథలు విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన అదృశ్య సైనికుల త్యాగాలు ప్రతి భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.